మైక్ దగ్గర పెట్టుకోండి. 20 ఇయర్స్గా న్యూస్ చెప్పడం అలవాటు అయిపోయి, కానీ ఇలా నేను యాక్ట్ చేసిన మూవీ ఫస్ట్ టైం ఈవెంట్కి అటెండ్ అవ్వడం అనేది మామూలు థ్రిల్లింగ్గా లేదు అసలు. కాదు, మీరు ఆల్రెడీ నేను చూశాను, మీరిద్దరు ఒక ఇంటర్వ్యూ చేశారు కదా, కోనా గారు అండ్ ఈవిడ. ఓ అది మీరే. అందరు సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయడం అలవాటు అయిపోయింది, కానీ నేను కాదు, మీరు ఒక హోస్ట్ అయ్యిండి ఇక్కడ మన ఇజ్జత్ తీస్తున్నారు. మాట్లాడండి మీరు హ్యాపీగా. ఏమన్నా అడగవా? చెప్తా. కాదు, ఫస్ట్ మీ సినిమా గురించి చెప్పండి. యా, నిజంగానే టెన్షన్గా ఉంది. ఏం లేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని చెప్తాను. కోనా సార్, సతీష్ గారు, అయ్యో సతీష్ గారు, మేము టామ్ అండ్ జెర్రీలా ఉండేవాళ్ళం. మూవీ ఫినిష్ అయ్యే టైంకి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్స్ తప్ప ఏం చెప్పలేకపోతున్నా. అండ్ మూవీ చేసిన తర్వాత ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఒక పాప అనమాట, రోషన్ లాంటి ఒక కొడుకుంటే బాగుండేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ నా క్యారెక్టర్ పేరు శ్యామల. సతీష్ గారు అన్నారు అది మా అమ్మ పేరు అని చెప్పి, ఆ సెంటిమెంట్ కూడా పండింది. సో స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.